ఇక్కడ చూడండి పుష్ప పుష్ప అంటే బ్రాండ్ ఇగో చేయి సింబల్ ఉంటుంది కదా, అది కూడా ఉంది దీనిపైన. సేమ్ పుష్పరాజు లాగానే ఉంది ఇది మాత్రం. చూడండి ఇక్కడ డిజైను, అంటే మన కాళ్ళ కోసం దేవుళ్ళు ఆడితే ఏమేమో దొరుకుతున్నాయి. అరే ఫైనల్గా మీరు చూసుకోవచ్చు, ఇది అనుకుంటా మన కారు. అరే చాలా పెద్ద ఉంది సైజులా, వామ్మో ఇంతగానం పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది. మీరు చూసుకోవచ్చు మంచి బబుల్ ర్యాప్ అయితే ఉంది దీనిపైన, చాలా గట్టిగా కూడా ఉంది. అరే ఫైనల్గా మన పుష్పలారీ అయితే బురదలో ఇరుక్కున్నది. అరే పోతా, అరే రే ఇగో కొంచెం బయటకైతే వెళ్ళింది. పోతుంది పోతుంది. అరే అమ్మ సక్సెస్ఫుల్గా మన పుష్పలారీల పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. హలో గాయ్స్, నేను మీ వంశీ. లాస్ట్ టైం మనం ఒక కూరగాయల వీడియో చేసినాం కదా, అంటే మన దగ్గర పెద్ద సైజ్ లారీ అయితే ఉంది కదా, దాంట్లో కొన్ని కూరగాయలు తీసుకొని మనము ఒక మార్కెట్లో అమ్మితే మనకు కొన్ని పైసలు అయితే వచ్చినాయి కదా. అప్పుడు ఒక 750 అట్లా పైసలు అయితే వచ్చినాయి మనకు. ఆ పైసలతో ఒక మంచి గ్యారేజ్ అయితే కడతాను చెప్పినా కదా మీ అందరికీ. మీరు ముంగట చూసుకోవచ్చు, ఒక స్పెషల్ గ్యారేజ్ అయితే కట్టేసిన. మరి గ్యారేజ్ అయితే చూసుకోవచ్చు మీరు ముంగట, నెక్స్ట్ లెవెల్ అయితే కట్టేసిన. ఇంకా డబల్ ఫ్లోర్ వేద్దాం అనుకున్నా, అంటే దీనిపైన ఇంకో ఫ్లోర్ కూడా కడదాం అనుకున్నా. కానీ మనకు పైసలు అంత ఎక్కువలే కదా, లాస్ట్ టైం వాళ్ళు 750 ఇచ్చిర్రు. దానివల్ల వచ్చినన్ని పైసలతోటి కూడా చూసుకోవచ్చు మీరు మ్యాక్సిమం నీట్గా అయితే కట్టేసిన. మరి కొత్త గ్యారేజ్ కట్టి ఇక్కడ పాత కాలర్ పెట్టినా ఏందనుకుంటురా, మరి గ్యారేజ్లో కొత్త బండ్లు కూడా ఆర్డర్ ఇచ్చేసిన. కొన్ని బండ్లు కూడా వస్తున్నాయి గ్యారేజ్లో పెట్టనీకి. అయితే కొన్ని కొత్త కాలర్ అయితే తీసుకొచ్చిన. ముంగట ఒక గెట్టు కనిపిస్తుంది కదా, అక్కడైతే పెట్టేసిన. కానీ అక్కడ పెట్టడమే పెద్ద మిస్టేక్ అయితే అయిపోయింది. తర్వాత రోజు ఏమైందంటే మొత్తం పెద్ద గాలివాన అయితే వచ్చేసింది. పొద్దుగాల వచ్చి చూసే వరకు అక్కడ బండ్లు అయితే కనిపిస్తలేవు, మొత్తం మట్టిలో కలిసిపోయినట్టున్నాయి. మీరు అప్పటి నుంచి నా చీల అయితే అబ్జర్వ్ చేస్తుండొచ్చు, మెటల్ డిటెక్టర్ ఎందుకు పట్టుకున్నా అని చెప్పి. మన కాలర్ అయితే మట్టిలో మొత్తమే కలిసిపోయినాయి కదా, దాని దేవులాడనికనే మెటల్ డిటెక్టర్ తీసుకొచ్చిన. మరి ఈసారి మనకు పెద్ద కష్టం అయితే ఏం కాదు, ఎందుకంటే నేను ఇక్కడికనే పెట్టినా, నాకు బాగా గుర్తుంది. మొత్తానికి గాలి మాత్రం చాలా ఎక్కువ ఉండే ఆ రోజు, దానివల్ల మట్టిలో కలిసిపోయినాయి. ఇంటికి తీసుకొని పోతే అయిపోతున్నాయి అనుకుంటా. అరే మరి మీరు చూసుకోవచ్చు, మొత్తానికి ఇక్కడ ఒక కొత్త బాక్స్ ఉంది అనుకుంటున్నారేమో. నేను లాస్ట్ వీడియోలో మీకు స్క్రీన్ పైన 2 పుష్పలారీలు అయితే ఇచ్చిన కదా, 2 కలర్లు. మరి ఇక మీరైతే మస్తు మంది అయితే దాని కామెంట్ అయితే చేసిర్రు. మీరు కామెంట్ చేసిన తర్వాత నేను దేకుండా ఉంటానా. మీరు చూసుకోవచ్చు పుష్పలారీ అయితే వచ్చేసింది. ఇందులో ఒక బ్లూ కలర్ ఇంకా గ్రీన్ ఇచ్చిన కదా, ఒక కలర్ అయితే ఉంది. మరి దీన్ని ఇప్పుడే అన్బాక్సింగ్ అయితే ఏను. మరి అంతకంటే ముందు మన దగ్గర చాలా మంచి కలర్ అయితే భూమిలో కలిసిపోయినాయి అని చెప్పినా కదా, అవి అయితే దొరకని. అవి దొరికిన తర్వాత దీన్ని అన్లోడ్ అయితే వేసుకుందాము. ఇది ఏంటంటే ట్రాలీ టైప్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్రాలీ టైప్ ఉంటుంది కదా, ఈ ట్రక్కులు అయితే లోడ్ చేసుకొని మరి మన గ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకోవదాము. ఫస్ట్ అయితే దేవులాడదాం, మరి మన కొత్త కాలు దొరుకుతాయా దొరకవా, అసలు నాకు మస్తు టెన్షన్ అనిపిస్తుంది. చూద్దాం. మెటల్ డిటెక్టర్తో అయితే ఉంది కదా మన దగ్గర, ప్రాబ్లం అంత ఏం లేదు. చూస్తున్నాం మరి ఇక్కడ దొరుకుతాయేమో అని. మరి ఇక్కడ సైడే పెట్టిన. అప్పుడు ఈ చెట్లు కూడా ఇంత సైజు లేకున్నాయి, వర్షం చాలా పడ్డది కదా, దానివల్ల కొంచెం చెట్లు కూడా పెరిగినాయి. ఇగో ఏడ కూడా సౌండ్ వస్తలేదు. మరి దొరుకుతాయా దొరకవా మన కాలరు. మన పుష్పలారీ కూడా వెయిట్ చేస్తుంది లోడ్ చేసుకుందామని, కానీ ఏడ కూడా కనిపిస్తలేవు. అరే ఈడ సౌండ్ అయితే వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇట మొత్తానికి అయితే సౌండ్ వస్తుంది. ఈడ ఏమో ఉన్నట్టున్నాయి, చూద్దాము. నాకు తెలిసి కొత్త బండ్లు గీడ ఎట్లా ఉంటాయి అంటే జర పెద్ద గుంతలే ఉంటాయి అనుకుంటా. గుంత అయితే జర పెద్దగానే తీద్దాము. మరి చూద్దాము ఈడ ఉంటుందా ఉండదా, అసలు ఏం కథ ఏం సంగతి అని. కొంచెం లోతుగానే తీస్తా, ఎందుకంటే కొత్త కాలరు కదా. అరే నాకు తెలిసి నాకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని మెటల్వి మూలలు అయితే ఉన్నాయి, దీనివల్ల సౌండ్ వచ్చింది. అయింది కొంపదీసి మీరు చూసుకోవచ్చు. అరే ఇవే సౌండ్ వచ్చినట్టుంది. అరే షట్, మొత్తానికి మనకు కాళ్ళు దొరికినాయి అనుకున్నా, కానీ మూలలు అయితే దొరికినాయి. మరి ఇంకా కూడా దేవులాడదాము, ఈసారన్నా దొరకదా అని చెప్పి. అరే కారు ఎప్పుడు దొరుకుతుంది, నేను ఆ రోజు ఇంటికి తీసుకోతే అయిపోతుంది అనుకుంటా. ఈ మూలలు కాకుండా ఈసారి మన కారు దొరకాలనుకుంటున్నా, ఇక్కడికనే దేవులాడతా. అరేగో మళ్ళీ కూడా ఇందాకటే సౌండ్ వస్తున్నాయి, ఇవి అయితే ఇక్కడనే పడిపోయినాయి. మరి ఇక్కడికనే చూద్దాము, ఈ ప్లేస్లోనే ఉండొచ్చు. అరే మళ్ళీ ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఏమో సౌండ్ వచ్చింది. ఇగో సౌండ్ అయితే వస్తుంది పక్కా. నాకు తెలిసి ఈసారి ఇక్కడ కాళ్ళు అయితే ఉంటాయి అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా మెల్లగా అయితే చదువుతా. అరే ఇదేంది ఇది. అరే మళ్ళీ కూడా మనకు స్కామ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు మన మెటల్ డిటెక్టర్ మొత్తం మెటల్ని దేవులాడుతుంది, కానీ మన కాలర్ అయితే దేవులాడతలేదు. చూద్దాము, ఇది కూడా వేస్టే. ఇంకా మనకు చైన్ కూడా పక్కన పడేసిన. మరి చూద్దాం ఇంకా ఇక్కడికనే దేవులాడదాము. అరే మనం అసలైన మెయిన్ పాయింటే మర్చిపోయినాము. నేను కొండ మీద పెట్టినా అని చెప్పినా కదా, మీరు చూసుకోవచ్చు ఒక గుట్ట లాంటిది అయితే ఉంది. ఆ రోజు ఇక్కడనే పెట్టినా నేను, ఇక్కడ దేవులాడకుండా అది మొత్తం దేవులాడుతున్నా. ఒకసారి ఇక్కడ కూడా చూద్దాము, మరి దీని పైన గిట్లా దొరకదా ఏమైతే అని చెప్పి. మీరు చూసుకోవచ్చు గడ్డి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇగో ఎక్కడ కూడా సౌండ్ వస్తలేదు. మరి ముంగటికైతే పోదాము. మరి ఇక్కడ చాలా పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడికనే పెట్టినట్టు గుర్తుంది ఆ రోజు నాకు, కానీ ఏడా సౌండ్ కూడా వస్తలేదు. ఏడ పెట్టినా ఏమో మొత్తానికి. అరే ఫైనల్ ఒక దగ్గర ఇంకో సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఏమో సౌండ్ అయితే వస్తుంది, కానీ నాకు తవ్వ బుద్ధి కూడా అయితే లేదు, నిజం చెప్తున్నా.
ఎందుకంటే మనం 2 సార్లు స్కామ్ అయిపోయినాం కదా. ఒకసారి చైన్ దొరికింది, ఇంకొకసారి మెటల్వి మూలలు దొరికినాయి. మరి ఇడ ఏముందో బ్యాటరీ ఇట్లా ఉందేమో చెప్పలేము. నాకు తెలిసి కాళ్ళు ఉండవు అనుకుంటా. చూద్దాం ఇక. నాకైతే పెద్ద పని అయిపోయింది ఇది మాత్రము. మన కాళ్ళ కోసం తవ్వుతే అంటే మన కాళ్ళ కోసం దేవులాడితే ఏమేమో దొరుకుతున్నాయి. అరే ఫైనల్గా మీరు చూసుకోవచ్చు, ఇది అనుకుంటా మన కారు. అరే చాలా పెద్ద ఉంది సైజులా. వామ్మో ఇంతగానం పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది. మీరు చూసుకోవచ్చు మంచి బబుల్ ర్యాప్ అయితే ఉంది దీనిపైన. చాలా గట్టిగా కూడా ఉంది. ఇది కారే అనుకుంటాను నేను. చూసుకోవచ్చు చాలా మట్టిలోకైతే వెళ్ళిపోయింది. ఆ రోజు వాన చాలా ఎక్కువ పడ్డట్టుంది. ఓ బాబా ఓ మై గాడ్, మీరు చూసుకోవచ్చు ఫైనల్గా మనకు కార్లు అయితే దొరికినాయి, కొత్త కార్లు. కానీ కార్ల పరిస్థితి లోపల ఎట్లుందో ఏం తెలియదు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మట్టి అయితే అయిపోయింది మొత్తము. ఈ బబుల్ ర్యాప్ అనేది మొత్తం మట్టి అయిపోయింది. మరి ఇంట్లో కార్లే ఉండొచ్చు. ఫైనల్గా మన మెటల్ డిటెక్టర్ అయితే మంచిగా దేవులాడింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు పేరు అయితే క్లియర్గా కనిపించదు, కార్స్ అని అయితే ఉంది. అమ్మయ్య మొత్తానికి మన కార్స్ అయితే దొరికినాయి. ఫైనల్గా మన కొత్త కార్లు అయితే దొరికినాయి. మీరు చూసుకోవచ్చు పక్కనైతే పెట్టేస్తున్నా. మరి పుష్ప లారీ తీసుకురామని మీరు కామెంట్ చేసిరు కదా, ఇగో లారీ కూడా వచ్చేసింది. ఈ లారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. అరే మనం ఉల్టాయి తిప్పినాము, ఇగో సీటుగా అయితే పెడుతున్నా. అరే ఏమన్నా ఉందా మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి పుష్ప అంటే బ్రాండ్, ఇగో చేయి సింబల్ ఉంటుంది కదా, అది కూడా ఉంది దీనిపైన. సేమ్ పుష్ప లారీ లాగానే ఉంది ఇది మాత్రం. చూడండి ఇక్కడ డిజైను, రియలిస్టిక్ లుక్ మాత్రం హైలైట్ ఉంది. మరి దీని ఎంబడి ఇంకా ఏమేమి వచ్చాయని చూద్దాము. ఒక బ్యాటరీ అయితే ఇచ్చిండు, ఇంకా ఛార్జింగ్ పెట్టుకోనికి కేబుల్ అయితే ఇచ్చిండు, ఒకటి నట్లిప్పుకోనికి స్క్రూ డ్రైవర్ లాంటిది ఇచ్చిండు, ఇంకొక రిమోట్ అయితే ఉంది. ఇక అన్ని కార్లకు వస్తాయి ఇవైతే. మరి మన బండి ఇది మాత్రం చాలా పెద్ద సైజులో ఉంది కదా. మరి పుష్ప లారీలో ఇది పడుతుందా పట్టా చూద్దాము. ఇగో మీరు అరే ఈజీగా పట్టింది, ఇంత పెద్ద సైజు ఉన్నా కానీ. ఇప్పుడు మాత్రం దీన్ని తీసుకొని నెక్స్ట్ లెవెల్ ట్రాక్ అయితే ఉంది. మరి ఆ ట్రాక్ లాగా తీసుకొని పోతుంటే లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఫస్ట్ అయితే మన పుష్ప లారీలో బ్యాటరీ అయితే సెట్ చేసుకున్నాము. మరి పుష్ప లారీ మీరు డిజైన్ చూసుకోవచ్చు మొత్తం. అరే వెనకాల కూడా పుష్ప అని ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. వెనకాల కూడా పుష్ప అని ఉంది పైన. ఇది మాత్రం నాకు హైలైట్ నచ్చింది, మీరు చూసుకోవచ్చు. అరే నెక్స్ట్ లెవెల్ ఉంది పుష్ప లారీ మాత్రము. మీరు కామెంట్ చేసినందుకు నేనైతే తీసుకొచ్చిన. మరి మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను కార్లు అయితే తీసుకొస్తున్నా కదా. మరి మీ ఫేవరెట్ కార్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ తీసుకొస్తా. అట్లే మరి మన ఛానల్ కూడా 1 lakh సబ్స్క్రైబర్లు ఛానల్ అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. ఇక మన పుష్ప లారీకి అయితే బ్యాటరీ అయితే సెట్ చేసుకున్నాము. మరి అట్లే లైకులు కూడా కొట్టకుండా మర్చిపోయారు. మీకోసం మంచి కార్లను తీసుకొస్తున్నాం కాబట్టి లైక్ కూడా కంపల్సరీ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. లారీ అయితే ఆన్ చేసుకుందాము. ఎక్కడుంది ఏం కథ అని. ఇగో ఇక్కడైతే ఇచ్చిన బటను ఆన్ అయితే వేసేసిన మొత్తానికి. ఇగో చూసుకోండి లైట్స్ మాత్రం ఆరెంజ్ కలర్లో నెక్స్ట్ లెవెల్ పడుతున్నాయి. ఇంకా లోడ్ అయితే వేసుకుందాము. ఇంకా దెబ్బ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా స్పీడ్లో పోతాయి ఈసారి అయితే. మన గ్యారేజ్ కార్డ్కి అయితే ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు చూసుకోవచ్చు పుష్ప లారీ సస్పెన్షన్ ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఉంది. నిజంగా సేమ్ రియల్ దానిలాగానే ఉంది. బాబా నిజంగా నడుతుంటే మజా అనిపిస్తుంది నాకైతే. అరే ఏమన్నా ఊగుతుందా మీరు చూడండి. మొత్తం అక్కడిక్కడ బ్రేక్ డాన్స్ అయితే వేస్తుంది మన బండి. అంతేకాకుండా మీ ట్రాక్ కూడా చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది మన ట్రాక్. ఈసారి మాత్రం చాలా పెద్ద ట్రాక్ రెడీ చేసినాము. ఎందుకంటే స్పెషల్గా పుష్ప లారీ వచ్చింది కదా దానికోసము. ఇగో ఇప్పటికైతే మంచిగానే పోతుంది. కానీ ముంగటికి పోయిన తర్వాత ఉంటుంది చూడండి, మొత్తం అడ్వెంచరే ఉంటుంది మన ట్రాక్ మాత్రం. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈసారి మాత్రము. మరి రాళ్ళ వరకు అయితే మంచిగానే వచ్చింది, ఏడ కూడా కింద పడకుండా. మరి రాళ్ళని అయితే మెల్ల ఎక్కిద్దాం, చూద్దాం మరి ఎక్కుతుందా కదా. వామ్మో ఇక్కడ మాత్రం పెద్ద సైజు రాళ్ళు అయితే పెట్టినా నేను. చూద్దాం మెల్లగా ఎక్కిస్తా. కొంచెం అరే కింద పడతా అనుకున్నా కానీ ఏం పర్లేదు. మళ్ళీ కూడా మెల్లగా అయితే పంపిస్తున్నా. అరే పడిపోయేటట్టు అయితే అనిపిస్తుంది. మరి దాటదా రాళ్ళని మీరు చూసుకోవచ్చు మొత్తం. అరే కొంచెం పోయిందనుకో దాటినట్టే. రాళ్ళని అయితే ఈజీగానే దాటింది. మరి ముంగట మాత్రం నెక్స్ట్ లెవెల్ బురద ఉంది. మరి ఇంట్లో నుంచి పోతుందా చూద్దాము. ఇంట్లో నుంచి ఒకవేళ పోయిందనుకో మన పుష్ప లారీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అరే పడిపోయేటట్టు అయితే అనిపిస్తుంది కింద. వామ్మో దీన్ని నడుపుతుంటే మాత్రం మజా అనిపిస్తుంది నాకైతే. అరే నెక్స్ట్ లెవెల్ ఉంది మన బండి మాత్రము. కానీ ముంగట నీళ్లు చూడండి మీరు ఒకసారి. ఇగో ఇట్లాంటి నీళ్ళ నుంచి మన పుష్ప లారీ బయటికి వెళ్తుందా వెళ్ళదా నాకైతే పెద్ద టెన్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే దానిపైన కొత్త కార్లు ఉన్నాయి కదా, దానివల్ల పుష్ప లారీ కూడా కొత్తదే, దానికి పైన ఉన్న కార్లు కూడా కొత్తవే. అయినా కానీ మంచిగా పోతుంది మీరు చూసుకోవచ్చు. అరే పడిపోయేటట్టయితే కనిపిస్తుంది. కొంచెం వెనకకు తీసుకుందాము. అరే వెనకకు కూడా వస్తలేదు. అరే ముంగడికి వస్తలేదు, వెనకకు వస్తలేదు మీరు చూసుకోవచ్చు. అరే ఫైనల్గా మన పుష్ప లారీ అయితే బురదలో ఇరుక్కున్నది. అరే పోతుంది. అరే ఇగో కొంచెం బయటకైతే వెళ్ళింది. పోతుంది. అరే అమ్మ సక్సెస్ఫుల్గా మన పుష్ప లారీలో పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నిజంగా సైజు మాత్రం జర చిన్నగానే ఉంది కానీ
పవర్ మాత్రం ఘోరంగా ఉంది, నడుపుతుంటే మజా అనిపిస్తుంది. అరే మరి మన పుష్పలారి అయితే ఇంతవరకు అయితే మంచిగా వచ్చింది, కానీ మీరు చూసుకోవచ్చు ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం 4 టైర్లు బురదల నెక్స్ట్ లెవెల్ దిగిపోయినాయి. దీనికి కారణం ఏంటంటే మీరు దానిపైన లోడ్ చూడండి ఎంతగానో ఉందని. చాలా పెద్ద హెవీ లోడ్ అయితే పెట్టేసినాము, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. కానీ మన దగ్గర MJX పెద్ద బీస్ట్ కార్ అయితే ఉంది కదా, దాన్ని అయితే తీసుకొద్దాము. దాన్ని తీసుకొచ్చి ఒక మంచి చైన్ కట్టి గుంజిపిద్దాం. ఫైనల్లీ మన MJX బీస్ట్ కార్ అయితే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు దొడ్డు చైన్ అయితే కట్టేసిన. మరి ఇప్పుడైతే ఈజీగా గుంజుతా అనుకుంటున్నా. మరి చూద్దాము. MJX కార్ని అయితే పంపిస్తున్నా ఫస్ట్, దీన్ని కూడా పంపిస్తున్నా, 2 నడిపిస్తా, కానీ కొంచెం మెల్లగా పోతా. మరి మన MJX కార్ అయితే మన పుష్పలారిని ఇంత దూరం అయితే మంచిగానే తీసుకొని వచ్చింది. మీరు చూసుకోవచ్చు. అరే మెల్లగా పోతున్నాయి 2 కార్లు కూడా మంచిగానే, కానీ అరే ఇది బీస్ట్ చూడండి ఒకసారి, ఎన్ని కార్లు వచ్చినా అరే ఓ వామ్మో, ఓ మై గాడ్, నిజంగా ఘోరంగా నీళ్లు మాత్రం చూడండి. మొన్ననే సాఫ్ చేసిన మంచిగా నీట్గా, మళ్ళీ కూడా బాడెట్ మీద మొత్తం పడిపోయినాయి. ఇక మన మెల్ల ముంగడికైతే తీసుకొని పోతున్నా. మన బీస్ట్ కార్ అయితే మొత్తం బుద్ధలు అయితే ఇరికిపోయింది, చాలా కష్టమవుతుంది మన పుష్పలారిని గుంజడము, కానీ మెల్లమెల్లగా అయితే గుస్తుంది. మీరు చూసుకోవచ్చు. అరే ఫైనల్గా మన పుష్పలారి అయితే బయటకు అయితే వచ్చేసింది సక్సెస్ఫుల్గా. మీరు చూసుకోవచ్చు మన కార్ అయితే, మన బీస్ట్ కార్ అయితే బయటకు అయితే తీసుకొని వచ్చింది. అరే 2 కార్లు పోతుంటే లుక్ మాత్రం మస్తు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. నాకైతే మస్తు మజా వస్తుంది నడుపుతుంటే. ఇంకా టోచింగ్ అయితే తీసేద్దాము, ఎందుకంటే ముంగట రోడ్డు మంచిగానే ఉంది. ఇంకా మనకి ఇదైతే వచ్చి హెల్ప్ చేసింది కదా, దీని అయితే పక్కన పెట్టేద్దాం. మరి మన హైపర్గో కార్ అయితే ఇక్కడ వరకు అయితే టోచింగ్ చేసింది మంచిగానే మన పుష్పలారిని. మరి ఈ నుంచి అన్న పోదా చూద్దాము. ఇప్పటికే చాలా చీకటి అయిపోయింది. మీరు చూసుకోవచ్చు లారీ అయితే చాలా మెల్లగా పోతుంది, కానీ దీనికి అసలు టెస్ట్ అంటే ఇప్పుడు ఉంటుంది. మీరు చూడండి ఒకటేసారి చాలా డౌన్ అయితే ఉంది. మరి ఇక్కడ మంచిగానే పోతుందా, కింద పడుతుందా, ఏమైతే అని చూద్దాము. మెల్లగా దింపనీకైతే ట్రై చేస్తాను నేను. ఇగో మెల్లమెల్లగా అయితే తీసుకోబోతున్నా, మెల్లగా తీసుకోవద్దు ఈసారి మెల్లగా అయితే తీసుకోబోతున్నా, ఎందుకంటే దానిపైన చాలా ఎక్కువ లోడ్ ఉంది కదా దానివల్ల. మరి పురుగులు కూడా మీరు చూడండి, మొత్తం పురుగులు వచ్చేసినాయి. ఫైనల్గా కిందికి అయితే వచ్చేసింది మన పుష్పలారి. మీరు చూసుకోవచ్చు, కింద పడతా అనుకున్నా కానీ మంచిగానే వచ్చేసింది. బ్రిడ్జ్ వరకు అయితే వచ్చేసింది. మరి బ్రిడ్జ్ పైన కూడా ఎక్కిస్తున్నా. మీరు చూడండి కొంచెం కష్టమవుతుంది బ్రిడ్జ్ పైనకి ఎక్కడానికి. ఫైనల్గా బ్రిడ్జ్ పైన కూడా ఎక్కింది. అరే ఇగో ఒక టైర్ చూడండి, వామ్మో ఇదేంది, ఒక టైర్ అయితే మొత్తమే గాలిలోనే ఉంది. పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మన పుష్పలారికి. ముంగడికైతే రప్పిస్తున్నా, చూద్దాం. మరి కింద పడతా ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత. మీరు చూసుకోవచ్చు మొత్తం టైర్లు అయితే గాలిలో వేస్తున్నాయి. అరే ముంగడికి వస్తలేదు. అరే బ్రిడ్జ్ మొత్తమే ఊగుతుంది. చాలా కష్టమవుతుంది ముందటికి రానికి. మెల్లగా అయితే రప్పిస్తున్నా. ర్యాంప్ పైన అయితే మంచిగానే ఉంది. బ్రిడ్జ్ అయితే ఇంకా ఇప్పుడు దింపేది కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా డౌన్ ఉంది కదా. ఇదేంటి అసలు ఈ పురుగులు మీరు చూడండి, ఏం పురుగులు ఇవన్నీ నాకు అర్థమైతే చాలా పురుగులు అయితే వచ్చేసినాయి. మెల్లగా దింపుతా, ఇప్పుడు అన్నీ చచ్చిపోతాయి నాకు తెలిసి పురుగులు మొత్తం ట్రాక్లా. కిందికైతే వచ్చేసింది ఫైనల్గా. మీరు చూసుకోవచ్చు మన లారీ అయితే మొత్తానికి మరి గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. మీరు పుష్పలారిది ఏమని కామెంట్ చేస్తే దీనిలో ఏం పవర్ ఉంటుంది అనుకున్నా, కానీ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. మీరు చూసిరు కదా ట్రాక్ మొత్తం డేంజర్గా ఉండే, అట్లాంటి ట్రాక్లో కూడా మంచిగా అయితే వచ్చేసింది మన పుష్పలారి. ఇగో ఫైనల్గా గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు మెల్లగా అయితే నడుపుతున్నా, ఎందుకంటే దాని మీద లోడ్ ఉంది కదా. అగోగో అలా బీస్ట్ కార్ చూడండి మొత్తం మంచిగా టోచింగ్ అయితే వేసింది, దానివల్లనే ఇది ఇక్కడ వరకు అయితే వచ్చింది. మరి దానికి కూడా కొంచెం మంచి కారే అది కూడా. మీరు చూసుకోవచ్చు ఫైనల్ గ్యారేజ్ వరకు అయితే ఫైనల్గా వచ్చేసింది. ఇంకా అన్లోడ్ అయితే వేద్దాము. మరి దీని అన్బాక్సింగ్ అయితే వేద్దాము, చూద్దాం మరి దీని లోపల ఏం కార్లు ఉన్నాయి ఏం కథ అని చెప్పి. ఫస్ట్ కార్లు అయితే ఉంటాయి, కానీ మొత్తం మట్టిలో కలిసిపోయి ఉండే కదా వర్షం కారణం వల్ల. మరి మంచిగానే ఉన్నాయా, మొత్తం కార్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయా ఏమైనా అని చూద్దాము. నిజంగా ర్యాపింగ్ మాత్రం మంచిగా ఉంది, నీట్గా ప్యాకేజింగ్ చూసుకోవచ్చు మీరు. డబ్బా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇగో చింపనికనే చాలా కష్టమవుతుంది. అరే ఇదేంది ఇది 48 పీసెస్ అంటే మొత్తం దీనిలో 48 కార్లు ఉన్నాయా. ఒకసారి ఓపెన్ అయితే వేద్దాము, చూద్దాం నిజంగానే ఉన్నాయా లేదా అని. డబ్బానేమో చిన్నగా కనిపిస్తుంది, 48 కార్లు ఉంటే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి కవర్ అయితే తీసి పడేసినాం, ఇంకా చూద్దాం మరి. అరే ఏం కనిపిస్తలేవు కదా, కాలరే లేవు అసలు ఇంట్లో. అరే ఇట్లా ఉంది ఆ ప్యాకేజ్, నేను కొంచెం ఉల్టా అయిపోయినా మీరు చూసుకోవచ్చు. అరే కార్లు మాత్రం ప్రింటింగ్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి. అరే ఒక కార్ అయితే మిస్ అయిపోయింది, మొత్తానికి ఒక కార్ అయితే మిస్ అయింది, చూద్దాం ఇంకా ఉన్నాయా లేవా అని. అరే ఇదేంది మొత్తం మిఠాయి బాక్స్లో లాగా మీరు చూడండి, మొత్తం క్రేజీ ఉన్నాయి కార్లు మాత్రము. అరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇదేంది ఎన్ని తీసుకుంటాను ఇంకా వస్తూనే ఉన్నాయి బయటికి. మొత్తానికి ఇగో డబ్బా అయితే ఖాళీ అయిపోయింది.
మొత్తం ఇన్నిగానం కార్లు అయితే వచ్చేసినాయి, మీరు చూసుకోవచ్చు. మరి ఇంట్లో మీకు ఏ కలర్ కార్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి, చూద్దాం మరి ఎవరికి ఏ కార్లు నచ్చినాయి అని చెప్పి. మరి చూసిరు కదా, ఈ కార్లను పెట్టి నీకు ఒక మంచి షోరూమ్ అయితే రెడీ చేస్తా. మరి మనకి ఈ వీడియో గిట్లా మీకు నచ్చితే ఒక 2000 లైక్లు అయితే కంపల్సరీ కొట్టండి. అట్లే మరి మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. ఇట్లాంటి మంచి మంచి కార్లు తీసుకొస్తున్నా కాబట్టి మీరు జల్దీ 1 lakh సబ్స్క్రైబర్లు చేసేసేయండి. ఇంకా పెద్ద పెద్ద కార్లు కూడా తీసుకొస్తా. అట్లే మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరి మర్చిపోకుండా మీరు కామెంట్ చేసినందుకు మీరు చూసుకోవచ్చు, పుష్ప లారీ, పుష్ప అంటే బ్రాండ్. మరి మీ ఫేవరెట్ కార్ కూడా కామెంట్ చేయండి, కొంచెం లేట్ అయినా కానీ తీసుకొస్తా. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.